హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరంలో మీరు కోరుకున్న నోటిఫికేషన్స్ విడుదల కావాలని, మీరు కలలుగన్న ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేసి కోరుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అతి పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. జనవరి 1 సందర్భంగా ఈ నెల 12వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా అత్యధికంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. ఇంటర్మీడియట్ అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. మొత్తం 691 పోస్టుల భర్తీకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నట్లు జాబ్ క్యాలెండర్లో పేర్కొననున్నారనమాట. పత్రికాముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ క్యాలెండర్ సంబంధించి ఏ కొత్త నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నారన్న వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. వీడియో క్లాసులు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ ఉంటాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 12వ తారీఖున జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేయనున్నట్లు ఈరోజు పత్రికాముఖంగా సమాచారం అయితే వచ్చిందనమాట. 12వ తారీఖున ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయనున్నారు. కొత్తగా 18 శాఖల్లో 866 పోస్టుల భర్తీపై ప్రకటన అయితే రానుంది. అటవీ శాఖలో అత్యధికంగా పోస్టులు అయితే ఉండనున్నాయన్నమాట. దాదాపు 800కు పైగానే 814 పోస్టుల వరకు అటవీ శాఖలోనే భర్తీ చేయనున్నారండి. అందులో ఇంటర్మీడియట్ అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు 691 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రయత్నం చేసే వారందరూ కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పాత నోటిఫికేషన్ల రాత పరీక్షల తేదీలు కూడా వెల్లడించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ ముఖ్యాంశాలు అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు చూసుకుంటే, ఉద్యోగాల భర్తీకి ఎన్డీఏ ప్రభుత్వం ఉపక్రమించింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12న ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ను విడుదలకు చర్యలు తీసుకుంటోంది. ఆ రోజు ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల జారీ గురించి, ఇప్పటికే విడుదల చేసిన 20 రకాల నోటిఫికేషన్లకు పరీక్షల నిర్వహణ తేదీలు ప్రకటిస్తుంది. కూటమి ప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్న 866 పోస్టులకు 18 నోటిఫికేషన్లు రానున్నాయి. అటవీ శాఖలోనే 814 పోస్టులు ఉన్నాయి. త్వరలో పూర్తి కానున్న ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. అటవీ శాఖలో 814 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి. అంటే 866 పోస్టుల్లో 814 పోస్టులు అటవీ శాఖలోనే భర్తీ చేయనున్నారనమాట. మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. చాలా శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు. అలాగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వచ్చేసిందనో ఏప్రిల్ తర్వాత నిర్వహించనున్నట్లు సమాచారం ఉంది. ఇక ఫిబ్రవరి 23వ తారీఖున గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్షల్ని నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక పాలిటెక్నిక్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లకు రాత పరీక్షలను వచ్చేసిన 2025 జూన్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అయితే ఉంది. ఇంకా చాలా రకాల పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ను కూడా ఇప్పటికే విడుదలైనటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డేట్స్ను కూడా జనవరి 12వ తారీఖున విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్లు కూడా ఇక్కడ సమాచారం ఉంది. ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్ష తేదీలను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఉందండి. ఇకపోతే కొత్తగా విడుదల చేసే నోటిఫికేషన్ల వివరాలు అయితే తెలుసుకున్నామండి. అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉండనున్నాయి. మొత్తం 100 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల కానుందనమాట. డిగ్రీ అర్హతతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే ఇక్కడ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసి టోటల్గా 691 పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు ఏమంటే కన్నా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేసి చెప్పుకోవచ్చు అనమాట.
మొత్తం 690 పోస్టులు అయితే 691 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ అర్హతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుందండి. వీడియో క్లాసెస్, అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి. అలాగే మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. మీరు ఆ కోర్స్ని అయితే తీసుకుని ప్రస్తుతానికి కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుందన్నమాట. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే కన్నా ఇక్కడ డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ అటవీ శాఖలోనే ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే 13 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. అటవీ శాఖలోనే ఠాణేదార్ అనే పోస్టులు 10 పోస్టులను భర్తీ చేయనున్నారు జాబ్ క్యాలెండర్ ద్వారా. అలాగే మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 ఈ పోస్టులు మొత్తం 11 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. అలాగే ఇక్కడ వ్యవసాయ శాఖలో వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ 10 పోస్టులను భర్తీ చేస్తారు. దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 7 పోస్టులు, అదేవిధంగా జిల్లా సైనిక ఆఫీసర్ 7 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యాలో వచ్చేసి గ్రంథపాలకుల పోస్టులు 2 పోస్టులు, అలాగే హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు 2, మత్స్యశాఖలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్టు 3 పోస్టులను అయితే జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయనున్నారండి. అదేవిధంగా భూగర్భ నీటిపారుదల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులని 4 పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు ఇక్కడ సమాచారం ఉంది. ఇక్కడ జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేసేటటువంటి నోటిఫికేషన్ల వివరాలు అనమాట. అత్యధికంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలే ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే కన్నా వీటికి 2025 మార్చి చివరి నుంచి అదే ఏడాది జూన్ నెలాఖరులోగా పరీక్షలు నిర్వహించేలా తేదీల ఖరారుపై కసరత్తు జరుగుతుంది. ఇక్కడ కొత్త నోటిఫికేషన్ల జారీకి అనుగుణంగా వాటి రాత పరీక్షల తేదీలు ఖరారు చేస్తారు అనేసి సమాచారం ఉంది. ఇక్కడ ఏవైతే ఇప్పటికీ విడుదలైన నోటిఫికేషన్లకి రాత పరీక్ష తేదీలను ప్రకటిస్తూ కొత్తగా ఏవైతే నోటిఫికేషన్స్ విడుదల చేస్తారో, ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారో, ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షల్ని ఎప్పుడు నిర్వహిస్తారనేది జాబ్ క్యాలెండర్లో క్లియర్గా పేర్కొని ఉన్నట్లు పత్రికాముఖంగా సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.